గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ ఊళ్ళో వాటర్ ట్యాంక్, పాఠశాల, వైద్యశాల అన్ని మా బావ కట్టించినవే, ఇంక్లూడింగ్ మరుగుదొడ్లతో సహా. బాగుంది. మీరే అన్ని సొంతగా చేసుకుంటున్నారు. మీ ఊరికి ఎమ్మెల్యే అనేవాడే లేడా? ఎందుకు లేడు? ఉన్నాలేనట్టే. రండి, అదిగో ఆ గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుంటే 15లో పెళ్లి అయిపోతుందని ఈ ఊళ్ళో వాడ నమ్మకం. అయితే నీకు త్వరలో పెళ్లి అవుతుంది అనమాట. పెళ్లి అక్క కావాలని మొక్కున్నా, నా కోసం కాదు. అలా మొక్కులు ట్రాన్స్ఫర్ అవ్వమ్మా. మొక్కోపోయిన అవాసన వయసు ఇది. ఏమ్మా నీకు నమ్మకాలున్నాయా? మీకు లేవా అంకుల్? పూజారి బొట్టు పెట్టాడు అనుకో, పెట్టించుకుంటాను. పకీరు పొగ వేస్తే వేయించుకుంటాను. మతం అంటే మనసు, అన్ని సమతం కావాలి. అంటే మీరు పూజలవి చేయరా? కానీ నాకు తెలిసిన పూజల్లా పక్షికింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం. ఇంతకన్నా మించిన పూజ ఏ మతం చెప్తుందమ్మా? ఇక్కడ ఉందరా. ఏమే చిత్రాంగి, రేట్ ఎంత? 150 మైండ్రో. చీకుల రేటా నీ రేటా? నా రేటు నీకు తెలియదేంటి? ఆర్థిక మంచి కదా, ఏమన్నా తగ్గించాను. ఊరికే వచ్చేస్తాయి యాదవ. నీలో నన్ను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు. ఎవడు? నువ్వా? కాదు, మా మైనర్ బాబు. ఊరిని నేను. నువ్వు వెళ్ళి కావాలంటే నేను మగవాళ్ళ మీద చేయను, ఓన్లీ లేడీస్. తల్లో పూలు పడిపోతుంటే అడ్జస్ట్ చేశాను. నమస్కారం. ఈ రోజు కలెక్షన్ ఎంత? 16,320 రూపాయలు. నేను అడిగిన డబ్బులు కాదు, గుడికొచ్చిన అమ్మాయిలు గురించి. అప్రాచుడా, దేవుని సన్నిధిలో కూడా పాడు మాటలు మానుకోవా? అలాగని మీకు ఏ శాస్త్రం చెప్పింది? మీకు ఏ శాస్త్రం తెలుసు? ఏ శాస్త్రం అంటే అన్ని శాస్త్రాలు అవసరం పట్టిన ఉన్నాయి. అబ్బో, జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఖగోళ శాస్త్రం, బల్లి శాస్త్రం, మరి కామ శాస్త్రం. ఏకాదశి పూట కూడా ఏమిటా మాటలు? వీడి మొహం మంట. మీద పడింది. ఇదిగో పంతులు గారు, మీ కామ శాస్త్రం తెలుసుంటే ఏకాదశి పుట్టి ఇన్ని తిట్లు తిట్టేవారు కాదు, మీరు నాతో పాటు తిరిగేవారు. నమస్కారం మంగతయ్యారు గారు. నమస్కారం. మీ ఆయన ఊళ్ళో లేడట? సచ్చినోడా, వీడి కనిపించడమే పాపం. పదరా పద, ఇవాళ కోట అయిపోయింది. ఇంకా చాలేరా, నన్ను అప్పుడే ముసలాన్ని చేయి. మాకు ఇంకో గట్ట డాన్స్ చేయగలను తెలుసా, కాళ్ళు నొప్పులు ఆయాసం లేకుండా. తెలుసులే. తలవాసు నాన్న. అయినా ఎప్పుడు ఊరి గురించి కాదు నాన్న, కాస్త నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి. నందు, నీకు నా మీద కోపం రాదట్రా? నీ మీద కోపం ఎందుకు నాన్న? నీకు రావాల్సిన ఆస్తి అంతా నేను అమ్ముకుంటూ పోతుంటే నీకన్నా ఆస్తి ఎక్కువ. నాకు తెలుసా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని. ఏంటిది? వీళ్ళందరూ కలిసి నీకు చిన్న బహుమతి తీసుకొచ్చారు. తీసుకో తల్లి. ఇవ్వమ్మా. నందు ఎంత బాగుంది చూడు. బాగుంది. అయినా మీరే కష్టంలో ఉన్నారు, మళ్ళీ ఇదెందుకు? మా హనుమంతన్న అండగా ఉండగా మా ఊరికేం కష్టాలమ్మా? మా చేనేతల కష్టాలు ఆ నేతలు చూసుకోకపోయినా మా హనుమంతున్నాడుగా, మాకేం భయమమ్మా. మీ అందరినీ, మీ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను. మా ఊరు వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తున్నాం, మా ఆచారం. ఎరా, నేను ఇక్కడి నుంచి చాలా తీసుకెళ్తున్నాను అంకుల్. అవి పంచుకుంటే తరిగేవి కావు, పెరిగేవి. వెళుస్తాను అంకుల్. వెళుస్తానమ్మా. మంచిదమ్మా, వెళ్ళిరా. బాయ్. తలకాయ బయట పెట్టుకో, చేతులు లోపల పెట్టుకో. వెళ్ళిన తర్వాత ఒక పోలు తగలడు. చెప్తున్నావు తిడుతున్నావు. సంతోషంగా పంపరా. అదరా, ఆయనతో కొట్టించుకున్నదా నీకు సమ్మగా ఉండదు. బాయ్ అంకుల్. బాయ్. చేయటం మర్చిపోబాక. జాగ్రత్త నాన్న. బాబు బస్సు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందిగా. అయ్యో, నానందుకు జున్ను తెచ్చానే.
నీకోసం జున్నట్టుకొచ్చాను రా. ఏం నాన్న ఇది? జున్ను కోసం ఎంత దూరం సైకిల్ తొక్కుంటూ రావాలా? లేదురా, నువ్వు దూరం అయిపోతావంటే ఏదో మనసులో చేసుకెళ్ళి అయిపోతాను. అందుకనే నన్ను ఒకసారి కళ్ళలో చూసిపోతానని. అయితే ఓ పని చేయి, నువ్వు కూడా నాతో వచ్చి. బాలేపడరా, ఊరు వదిలేసే. హనుమంతరావు గారు ఊరు వదిలిపెట్టి వస్తారా? వెళ్ళండి రా. కండక్టర్ బస్ ఆపినందుకు ఏమనుకోకే. వెళ్ళండి రా, జాగ్రత్త. వెళ్ళండి. మళ్ళీ ఏదన్నా? నువ్వు ఒకసారి దగ్గర. పర్లేదు చెప్పు. నువ్వు ఒకసారి దగ్గర చెప్తాను, నువ్వు కూర్చోమ్మా. ఏంటి? అమ్మాయి నువ్వు ప్రేమించావు కదా, అది నాన్న. ఐ లవ్ యూ చెప్పేశారా? ఊరెళ్ళగని చెప్పేసి ఇంకా ఆలోచించుకో. మీ అమ్మ కూడా నచ్చిందిరా, చాలా నచ్చింది. బాబు నా ఉద్యోగం పోతే. సర్లే కానీ ఆరోగ్యం జాగ్రత్త. కండక్టర్, నీ ఉద్యోగానికి ఏం కాదులే, నేను మళ్ళీ ఆపనగా. బాయ్. వెళ్ళండి వెళ్ళండి. ఏం చెప్పారు అంకుల్? చెప్తా. హనుమంతరావు ఇల్లు ఎక్కడండి? ఆ కొసాకెళ్ళి గుడి దగ్గర ఎడం వైపున తిరిగి ఎవరిని అడిగినా చెప్తారు. నా కొడుకు చాలా అదృష్టవంతుడు అన్న. మంచి పిల్ల భార్య రాబోతుంది. ఇంటికి ఎవరో పెద్ద కారులో వచ్చారు. హనుమంతు, గుర్తుపట్టావా? నేను శ్రీధర్ని. అరుణ నీ చేతుల్లో పెట్టిపోయిన బిడ్డ అదే నా కొడుకు. ఎక్కడ? అరుణ నా బిడ్డకు తల్లయిందని నాకప్పుడు తెలియదు. పాపం పిచ్చి తల్లి, నీ మోసానికి బలవుతుందని అప్పుడు తనకే తెలియదు. అమెరికా వెళ్ళాక అనుకోని పరిస్థితుల్లో వేరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఒకటి తెలియక చేశావు, ఇంకోటి అనుకోకుండా చేశావు. ఇప్పుడు ఏమనుకుని వచ్చావు? పాపం అరుణ ఎంతగా బాధపడిందో. ఆ పాపం నాకు శాపమై తగిలింది. పిల్లలు లేరు. ఈ మధ్య నా భార్య కూడా క్యాన్సర్తో చనిపోయింది. కోట్లు సంపాదించాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం పోగొట్టుకున్నానో తెలిసింది. ఇప్పుడు ఇండియా గుర్తొచ్చిందా? మమకారాలు పొంగుకొచ్చాయా? నేను ఇండియా వదిలి వెళ్ళేటప్పటికే అరుణ గర్భవతిని, ఆ బిడ్డ నీకు అప్పగించిందని ఈ మధ్యనే తెలిసింది. ఎంతో ఆశతో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నేను అరుణ ప్రేమ కోసం ఎంతో ఆశపడ్డాను. ఆమె బతుకు పాడైపోయిందని తెలిసాక ఆమెను బతికించుకుంటే చాలనుకున్నాను. కానీ లాభం లేదే, పురుట్లోనే పోయింది. Then what about my son? తెలీదు. హనుమంతు, వాడిప్పుడు బిలియనే. ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పు. వాడికి వాళ్ళ అమ్మకి నేను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తెలియదా నాకు? ప్లీజ్ హనుమంతు. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నీ అంత ఆస్తిపరుడు ఎవరు నా ముందు ఇలా చేజాల్సి నిలబడలేదు. ఒకప్పుడు అరుణని గుండెల్లో పెట్టి కాపాడుకోవాలనుకున్నా. ఇప్పుడు గోడ మీద పెట్టి పూజించుకుంటున్నాను. నాకంతే తెలుసు. నీ కొడుకు ఎక్కడున్నాడో, ఏమయ్యాడో నాకు అసలు తెలియదు. నేను డబ్బు సంపాదించానే కానీ భాగ్యవంతుణ్ణి కాలేదు.
నాకంటూ ఎవ్వరూ లేని నిర్భాగ్యాన్ని. వస్తాను. అరుణ, క్షమించు, అబద్ధం ఆడాను. అంటే నా కొడుకు అదే నన్ను అందు నాకు దూరం అయిపోతాడని భయంతో వాడి కన్న తండ్రితో అబద్ధం ఆడాను. తప్పే కదా, తప్పే. వాడు కోట్ల డబ్బుకు అధిపతి అవుతుంటే అడ్డుపట్టడం తప్పు, నేరం. నిజమే, నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదు. చూడు అరుణ, నీ కొడుకు కోటీశ్వరుడు, చాలా గొప్పవాడు. ఇప్పుడే వాడి కన్న తండ్రి దగ్గర నిజం చెప్పేస్తాను. సారీ, నిజం చెప్పేస్తున్నాను. సారీ. ఫైనల్ గా దొరికిపోయాడు రా. ఆడికి బొర్లేదని ముందే తెలుసులే, అయినా పెద్ద కామెడీ జరిగిందనమాట. ఏం దుర్గేష్, క్యాంటీన్ సామాన్ అంతా ప్యాక్ చేసేస్తున్నావు? ఏం లేదమ్మా, ఈ రోజుతో మీకు నాకు ఈ క్యాంటీన్కి రుణం తీరిపోయిందమ్మా. ఏ క్యాంటీన్ కాంట్రాక్ట్ అయిపోయిందా? అవును సార్, ఈ క్యాంటీన్ మీద బ్యాంకులో అప్పు తెచ్చింది మా ఆవిడ పెద్ద ఆపరేషన్ ఖర్చు అయిపోయింది. ఇటు క్యాంటీన్ కట్టలేకపోతున్నాను, అటు బ్యాంకు వాళ్ళు నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తా ఉన్నారు. ఎంత కట్టాలి? నా దగ్గర నా దాంట్లో ఓ 50,000 తగ్గిందమ్మా. అయితే నువ్వు ఖాళీ చేసేసి వెళ్తావా? రాంబాబు, నువ్వు ఒక వారంలో సిగరెట్లకు ఎంత ఖర్చు పెడతావు? పక్క వాళ్ళదైతే 5 ప్యాకెట్లు, నాదైతే హాఫ్ ప్యాకెటే. సీరియస్ ప్లీజ్. 400. ఓ వారం సిగరెట్లు తాగడం మానేసి ఆ డబ్బు దుర్గేష్కి ఇచ్చే. నీలు, ఈ నెల శారీ కొండ మానే. సుధా, నేను గుట్కా మానేస్తాను. మనం బ్యాడ్ హ్యాబిట్స్ మానేస్తే ఓ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆగుతుందంటే అంతకన్నా ఏం కావాలి? పద్దు నువ్వే మానేస్తున్నావు, పిసినారుతానవా? దుర్గేష్, ఈ నెల శాలరీ నీకు ఇచ్చేస్తా. రేయ్, పద్దు చాలా మంచి ఆలోచన. మనకు అసలు ఆ థాట్ అని వచ్చిందా? గుడ్ పద్దు. నువ్వు ప్రతిరోజు నా క్యాంటీన్ ఎత్తివేస్తా అనేదానివి. ఈ రోజు నిజంగా నా క్యాంటీన్ ఎత్తివేసే టైంకి నన్ను నా క్యాంటీన్ కాపాడవమ్మా. ఆ దేవుడు నిన్ను చల్లంగా చూడాలని పూజిస్తానమ్మా. పక్షికింత ధాన్యం, పశువులకింత గ్రాసం, మనిషికింత సాయం. ఇవే కదా నిజమైన పూజలు. హాయ్ పద్దు. నందు ఉండగా నువ్వు ఒక్కదానే పని చేయటమా? నేను ఎంత బాగా మడత పెడతాను తెలుసా? ఒకసారి మడత పెడితే అసలు ఈ స్త్రీ కూడా అక్కర్లేదు. ఇదెలా మడత పెట్టాలి? రాని పని గురించి తెలుసుకుంటే తప్పేంటి? ఇట్టివు అన్ని పనులు తలదూర్చుకో. అంత కోపం దేనికి? ఫస్ట్ టైం కదా, నేర్చుకుంటా. ఇటివు. వద్దని చెప్పాను కదా. నీ సోషల్ సర్వీస్ బయట చూపించు, నాకు అవసరం లేదు. చీర కట్టడం రాదంటది, బట్టలన్నా మడత పెడదామంటే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఎంత తగ్గిందా? అర్థం చేసుకుంటుందిలే. అంకుల్, నందు రూమ్ లోనే ఉన్నాడు. ఇవ్వండి. పర్లేదు, నేను తీసుకొస్తాను. నందు, నానా నువ్వేంటి ఇలా వచ్చావు? ఏముంది, ఏదైనా మర్చిపోయి ఉంటావు, అది ఇవ్వడానికి వచ్చి ఉంటారు. మర్చిపోయింది ఆడు కదమ్మా, ఆడిని కన్న తండ్రి. ఇడిగో. నీ కొంట్లో బానే ఉందా? ఈయన కన్న తండ్రి ఏంటి? బాబు ఒక్క నిమిషం, నువ్వు చెప్పు నాన్న. నిన్న దేవత నా చేతిలో పెట్టి కన్ను మూస్తే నిన్ను పెంచిన వాడినే గాని నిన్ను కన్నవాడిని కనరా. అడుగు, ఆయనే. అవును బాబు. నేను నమ్మను. అదిగో అమ్మాని గోడ మీద బొమ్మను చూపిస్తాను. ఇదిగో నాన్నని కోట్లు సంపాదించిన పెద్ద మనిషిని నీ ముందు ఉంచితే నమ్మవరా? అసలు నా మీద నమ్మకం తగ్గిందా నీకు? బాబు, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించు. నా వ్యాపారం, నా ప్రాపర్టీస్, నా డబ్బు, ఇక నుండి అన్నీ నీవే.
నువ్వు నాతో వస్తే చాలు. నాన్న నిజమైన ఆస్తి ఏంటో ఇప్పుడు తెలుస్తోంది బాబు. ఏది ఇంకోసారి నాన్న అని పిలు. నాన్న లోపల పదండి. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, హార్లిక్స్? నో థ్యాంక్స్ మై సన్. నాకేం వద్దు. నువ్వు నాతో యుఎస్ చేయాలంతే. ఉన్న పళ్ళంగా అన్ని వదులుకొని రావాలంటే ఏముంది ఇక్కడ? నా 25 ఏళ్ళ జీవితంలో జీవితంలో నేను చేసిన అప్పులు. పర్వాలేదు లేరా, నా బైక్ నేను విడిపించుకుంటా. నువ్వు చించేసిన విఐపి బండిని కూడా నువ్వు కొనేవక్కర్లేదు. ఎన్ని కోట్లైనా పర్వాలేదు. నీ అప్పులన్నీ ఒక్కరోజు జస్ట్ 1 డే నేను తీర్చేస్తాను. అప్పుడు వస్తావా? వస్తాను. సో కమ్, లెట్స్ నాట్ వేస్ట్ ద టైం. ఇప్పుడే వచ్చినా రేపు పొద్దున వెళ్దాంలే నాన్న. చాలా దూరం నుంచి వచ్చారు, అలసిపోయి ఉంటారు. రెస్ట్ తీసుకోండి. ఓకే, అప్పుడైతే మనం మన గెస్ట్ హౌస్కి వెళ్దాం. ఓకే, నందు వాళ్ళ నాన్న చాలా రిచ్ తెలుసా? ఇక్కడికి వచ్చారా ఆయన? నువ్వు చూసావా? నాకు ఇవ్వాల్సిన 5,000 ఇచ్చేసారు కూడా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.